పెద్ద సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ధరలు ఉంటాయనే విషయం అయితే తెలిసింది. ఈ మేరకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆయా సినిమా టీంలు అయితే రిక్వెస్ట్ చేశాయి. వాటిని ప్రభుత్వం చూసి ఓకే చేసింది. గత కొన్నేళ్ళుగా ఇలానే జరుగుతుంది. ఇప్పుడు కలికి 2898 AD సినిమా విషయంలోనూ ఇదే జరిగింది. ఈ సినిమాకు సంబంధించి పెంచిన ధరల వివరాలను తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది. దాని ప్రకారం చూసి కలికి చాలా కాస్ట్లీ గురువు అని అనిపించక మానదు. ప్రభాస్, నాగార్జున, దీపికా పదుకొని, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కాంబినేషన్ లో రూపొందించిన సినిమా కలికి 2898 AD. ఈ సినిమా టికెట్ ధరల పెంపు అదనపు షోలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అయితే అనుమతించింది. ఈ నెల 27 నుండి జూలై 4 వరకు అంటే 8 రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు సినిమా బృందానికి వెలుసుబాటు కల్పించింది. సినిమా టికెట్ పై 200 రూపాయలు పెంచుకునేందుకు అనుమతించింది. ఇక సింగిల్ థియేటర్లలో 75 రూపాయల వరకు, మల్టీప్లెక్స్ లో 100 రూపాయల వరకు పెంచుకోవచ్చని ప్రభుత్వం పేర్కొంది. దీంతో పాటు ఈ నెల 27 ఉదయం 5 గంటల 30 నిమిషాలకు ప్రత్యేక షోకు కూడా తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది. వారం రోజుల పాటు తెలంగాణ మొత్తం మీద 5 షోలు వేసుకునేలా ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే ఏపీలో కలికి సినిమా ధరలపై ఇంకా క్లారిటీ రాలేదు. 1-2 రోజుల్లో ఈ విషయం కూడా తేలిపోతుంది అంటున్నారు. ఏపీలో కూడా సినిమా టికెట్ ధరలు తెలంగాణ శైలిలోనే ఉంటాయి అంటున్నారు. అయితే గత ప్రభుత్వం ఇలాంటి అవకాశాలు ఇవ్వడాలు ముందు చూపించింది. ఇప్పుడు సినిమా ప్రభుత్వం రావడంతో అక్కడ కూడా ఇలాంటి రేట్లు ఉంటాయని చెప్పొచ్చు. అయితే ఈ అధిక ధరలు ఫుడ్ ఫాల్స్ మీద ఏమైనా ప్రభావం చూపిస్తాయేమో చూడాలి.